ఇక హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం చివరి ఘట్టానికి చేరుకుంది. మరో 2-3 గంటల్లో నిమజ్జనాలు పూర్తయ్యే అవకాశం ఉంది. ట్యాంక్ బండ్లో గణపతుల నిమజ్జనం కోలాహలంగా కొనసాగుతుంది. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్లో గణనాథుని విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. నిన్నటి నుంచి నిమజ్జనాలు కొనసాగుతున్న గణేష్ విగ్రహాలు ఇంకా వస్తూనే ఉన్నాయి. 2 మార్గాల్లోనూ నిమజ్జనం కోసం బారులు తీరాయి విగ్రహాలు. బొజ్జ గణపయ్యకు భక్తులు ఆడుతూ పాడుతూ బై బై చెప్పేస్తున్నారు. ఉత్సాహంగా డాన్సులు వేస్తూ బొజ్జ గణపయ్యను గంగమ్మ ఒడికి చేర్చుతున్నారు. హైదరాబాద్లో ఇప్పటి వరకు 2,61,000 విగ్రహాలను నిమజ్జనం చేశారు. హుసేన్ సాగర్తో పాటు అనేక ప్రాంతాల్లో అండ్ ముఖ్యంగా ట్యాంక్ బండ్ చుట్టూరు ఉన్నటువంటి ప్రదేశాల్లో వినాయక నిమజ్జనాని కోసం వినాయకులైతే బారులు తీరారు. గంగమ్మ చెంతకి వినాయకుడిని చేర్చడానికి భక్తజనం చాలా ఆనంద ఉత్సాహాలతో నృత్యాలు చేస్తూ డప్పు చప్పుళ్ల మధ్య కేరింతలు కొడుతూ కూడా వినాయక విగ్రహాలని ట్యాంక్ బండ్ వైపుకి తీసుకువస్తున్నటువంటి దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి అందరినీ. ముఖ్యంగా నిన్నటి నుంచి కూడా ఈ ప్రవాహం అంటే విగ్రహాలు అక్కడికి రావడం, ట్యాంక్ బండ్ వద్దకు రావడం, వినాయక సాగర్లో నిమజ్జనానికి క్యూలు కడుతున్నాయి. ఇంకా కూడా విగ్రహాలు వస్తూనే ఉన్నాయి. హుసేన్ సాగర్తో పాటు 93 ప్రాంతాల్లో భాగ్యనగరం మొత్తం మీద ఈ వినాయక నిమజ్జన కార్యక్రమానికి ఏర్పాట్లు అయితే చేశారు. హుసేన్ సాగర్లో ఇంకా ఎంతసేపు వినాయక నిమజ్జన కార్యక్రమం కొనసాగే అవకాశం ఉంది అనే దానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. గణనాథులు ఇంకా కూడా నిమజ్జనానికి క్యూ కడుతున్నారు. గంగమ్మ చెంతకి చేరడానికి వినాయకుల్ని భక్తజనం ఈ 10 రోజులు 11 రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి వినాయకుడిని అంతే భక్తి శ్రద్ధలతో నిమజ్జనానికి ట్యాంక్ బండ్ వద్ద క్యూ కడుతున్నారు. ట్యాంక్ బండ్లో కోలాహలంగా గణేష్ నిమజ్జన కోలాహలం అయితే కొనసాగుతోంది. హైదరాబాద్లో ఇంకా 900 విగ్రహాలు నిమజ్జనం కావాల్సి ఉందని సిపి సివి ఆనంద్ తెలిపారు. నిన్న ఉదయం 6:30కు ప్రారంభమైన గణేష్ నిమజ్జన కార్యక్రమం 40 గంటల పాటు నిరంతరాయంగా జరిగినట్లుగా ఆయన తెలిపారు. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 1,40,000 విగ్రహాలు నిమజ్జనం అయినట్లుగా జిహెచ్ఎంసీ చెబుతోందని ఆయన అన్నారు. నిమజ్జనం ప్రశాంతంగా పూర్తి చేసినందుకు పోలీసులను ఆయన అభినందించారు. ఓ ప్రణాళిక ప్రకారం నిమజ్జనం కార్యక్రమం నిర్వహించినట్లుగా సిపి సివి ఆనంద్ స్పష్టం చేశారు. గణేష్ నిమజ్జన శోభాయాత్ర నిన్న ఉదయము 6:30కు హైదరాబాద్ గణేష్ నిమజ్జన కార్యక్రమంతో ప్రారంభమయ్యి ఇప్పుడే ట్రాఫిక్ అంతా క్లియర్ అయిన తర్వాత మేము ముగించిందని మేము భావిస్తూ ఉంటాం. జిహెచ్ఎంసీ వారు నమోదు చేసుకున్న వివరాలు 1,40,000 విగ్రహాలు. నిన్నటి నిమజ్జన కార్యక్రమం గురించి చూస్తే 4,700 విగ్రహాలు నిమజ్జనం అయ్యే వీలుండింది. ఇప్పటి వరకు 3,800 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. ఇంకా 900 ఈ 900 విగ్రహాలు ఏవైతే ఇంకా నిమజ్జనం చేసే అవసరం ఉందో అవి ఈ మెల్లగా ఈ రోజు రాత్రి వరకు రేపు ఉదయం వరకు కూడా జరిగే అవకాశం ఉంది. దాంట్లో ఎటువంటి మాకు వాళ్ళని తొందర పెట్టడం కానివ్వండి ఏమి చేయము. రేపు ఉదయం వరకు కూడా నిమజ్జన కార్యక్రమం కొనసాగే అవకాశం ఉందని సిపి సివి ఆనంద్ తెలుపుతున్నారు. ట్యాంక్ బండ్ వద్ద నెలకొన్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. సునీల్, కొనసాగుతుంది, ఇంకా నిమజ్జనం కొనసాగుతుంది. ట్యాంక్ బండ్ పైన అయితే కొంత రద్దీ తగ్గింది. మనం చూస్తే కేవలం అటు నుంచి వచ్చేటువంటి వాహనాలను వదిలారు. మిగతా వినాయకులు మాత్రం నిమజ్జనం కోసం వేచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిమజ్జనం అంటేనే చాలా హెవీగా ఉంటుంది. మనం చూడొచ్చు ఇక్కడ నుంచి జిహెచ్ఎంసీకి పరిధిలో ఉండేటువంటి వినాయకులు అన్నీ కూడా ఇటువైపే వస్తాయి. ట్యాంక్ బండ్ వైపు ఒకటి హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ వైపు, మరొకటి హుస్సేన్ సాగర్లో ఉండేటువంటి పీపుల్స్ ప్లాజాతో పాటు ఎన్టీఆర్ మార్గ్లో నిమజ్జనం కొనసాగుతుంది. అయితే ఈ నిమజ్జనానికి సంబంధించి ఇంకా కొంత టైం పట్టేటువంటి అవకాశం ఉంది. ఎక్కడెక్కడి నుంచి అయితే కొంత ఆలస్యంగా వచ్చేటువంటి వాహనాలు ఉన్నాయో ఆ వాహనాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇటు ట్యాంక్ బండ్ వైపు వదిలారు. కానీ
కొంత రద్దీ తగ్గడంతో ట్రాఫిక్ను కూడా వదిలారు. వన్ వే ట్రాఫిక్ అయితే వదిలారు. ఇటు నుంచి బీఆర్కే భవన్ సైడ్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళేటువంటి ట్రాఫిక్ అయితే ట్యాంక్ బండ్ పైన మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో కొంత వాహనదారులకు అయితే ఊరట కలిగిందని చెప్పుకోవచ్చు ఈ మార్గం గుండా వెళ్ళేటువంటి వాళ్ళు. ఇక తెలుగుతల్లి ఫ్లైఓవర్ మార్గం కూడా మొత్తం కూడా వాహనాలకు క్లియరెన్స్ వచ్చింది. అక్కడ నుంచి కూడా వాహనాలు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం పోలీసులు క్షేత్రస్థాయిలో ఉంటూ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నారు. ప్రతి క్రెయిన్ దగ్గర కూడా ఇది మొత్తం నిమజ్జన కార్యక్రమం అయిపోయేంత వరకు కూడా వాళ్ళు అందుబాటులో ఉండి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా నగరంలో మరికొద్ది సమయంలో పూర్తిగా ఇదంతా కూడా క్లియర్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. నిమజ్జన ప్రోగ్రామ్ అంతా కూడా క్లియర్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. అయితే ఎక్కడైనా మిగిలిపోయిన వాహనాలు ఉంటే మాత్రం గణనాథులు ఉంటే మాత్రం మెల్లమెల్లగా వాటిని నిమజ్జనం చేయనున్నారు. అందుకోసం ఎన్టీఆర్ మార్గు అదేవిధంగా పీపుల్స్ ప్లాజాలో క్రెయిన్లను 1-2 రోజులు కూడా అదే విధంగా ఉంచుతారు. దానితో లేటుగా వచ్చినటువంటి గణనాథులను కూడా పూర్తి స్థాయిలో నిమజ్జనం చేసేటువంటి అవకాశం ఉంటుంది సునీల్. సో పూర్తిగా ఈ నిమజ్జన కార్యక్రమం మొత్తం కూడా ముగించడానికి లేదా ముగియడానికి రేపు ఉదయం దాకా పట్టే అవకాశం ఉందని సిపి సివి ఆనంద్ తెలిపారు. సో అక్కడ తాజాగా మీరు ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది? అయితే సునీల్, అంటే ఇక్కడికి వచ్చినటువంటి గణనాథుల నిమజ్జనం అయితే ఇంకా 1-2 గంటల్లో క్లియర్ అయిపోయేటువంటి అవకాశం ఉంది టోటల్గా. కానీ ఎవరైనా గ్రహణం కారణంగా కొంత ఆలస్యంగా వచ్చేటువంటి గణనాథులు ఏమైనా ఉంటే మాత్రం కొంత టైం ఎక్కువగా తీసుకుంటుంది. కొన్ని ప్రాంతాల్లో వివిధ అంశాలను జోడించుకొని కొంత ఆలస్యంగా వచ్చే వాళ్ళు ఉంటారు. మీరు అన్నట్టు రేపు ఉదయం కూడా కొన్ని వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ట్రాఫిక్ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో అటు పీపుల్స్ ప్లాజా వద్ద 6-7 క్రెయిన్లు ఉన్నాయి. ఆ 6-7 క్రెయిన్ల వద్ద అక్కడ నిమజ్జనం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాత్రం ఇటు జిహెచ్ఎంసీ అదేవిధంగా హెచ్ఎండిఏ అధికారులతో పాటు పోలీస్ సిబ్బంది అక్కడ కొంతమంది ఉండేటువంటి అవకాశం ఉంది. దాని ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా ఈ నిమజ్జన కార్యక్రమం అంతా కూడా క్లియర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఓకే రాముడు, థ్యాంక్ యూ.